సార్ అసలు కార్మికులు ఎప్పటి నుండో వాళ్ళ ధర్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకు మేనేజ్మెంట్ ఎందుకు బయటకు వచ్చి మీకు ఎలాంటి సమస్య లేదు, మీకు ఎలాంటి సమస్య లేదని మేనేజ్మెంట్ ఎందుకు వచ్చి బయటికి చెప్పట్లేదు? కేవలం ఈ నేతలు అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, లేదంటే ఇక్కడ ఎంపీ భరత్ గారు కావచ్చు, ఎప్పుడు ఎవరు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, లోకేష్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ మీటింగ్లో మాట్లాడినా వాళ్ళకి ఎలాంటి భయం లేదని చెప్తున్నారు తప్ప మేనేజ్మెంట్ ఎందుకు బయటకు వచ్చి మీకు ఎలాంటి సమస్య లేదని చెప్పట్లేదని మీకు అనిపిస్తుంది? రమణ గారు చెప్పండి. రాజేష్ గారు చెప్పండి సార్. హలో రాజేష్ గారు, నేను చెప్తున్నానండి, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అడిగింది స్టీల్ ప్లాంట్ కి సేల్లో కలపని, సొంత కొనులు ఇమ్మని. అవును, ఎక్కడ కూడా ప్యాకేజ్ ఇమ్మనం లేదు. ప్యాకేజ్ అనేది వాళ్ళు ముడుపులు ప్రయోగాల కోసం వాళ్ళు ప్యాకేజ్ తెచ్చారు. ఏ కార్మికుడు కానీ ఎవరు కూడా ప్యాకేజ్ అడగలేదు. స్టీల్ ప్లాంట్ బతికి పట్టుకట్టాలంటే మైండ్స్ కావాలి. ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. మైండ్స్ కావాలి. ఆయన చెప్పిందంతా అబద్ధం, ఈయన చెప్పిందంతా అబద్ధం. ఈ సిఐటి నాయకులు అగ్రనాయకులు వచ్చి కమిటీగా వచ్చి అధికారాలు లేదన్నది వాళ్ళు అడగండి. అది కాదండి, రాజేష్ గారు రాజేష్ గారు ఆయన చెప్పింది 100% రాంగ్. ఆయన రాకపోవచ్చేమో కానీ వాళ్ళ అగ్రనాయకులు, సిఐటికి సంబంధించి అగ్రనాయకులు వచ్చి పోరాట కమిటీకి అందరం వెళ్ళి పార్టీలు యూనియన్లు అన్ని పార్టీలకు సంబంధించి ఉన్నారు కదా, యూనియన్లు అన్ని అతీతంగా వెళ్ళి అడిగాం. సింహాద్రి గారు నాదొక్క ప్రశ్న, దానికి సమాధానం ఏంటో మీరే చెప్పండి. నిజంగా మనకి గనులు ఉన్నాయండి? స్టీల్ ప్లాంట్ కి కావాల్సినంత గనులు ఉన్నాయా అసలు? రాజేశ్వర గారు నాకు పూర్తి అవ్వలేదు, నేను మాట్లాడుతానండి. ఆయన ఒక ప్రశ్న అడుగుదాం. అదే మీరు అడిగిన ప్రశ్న నేను ఆయన అడుగుతున్నాను. ఒకటి, ఎందుకు సెయిల్లో కలపడానికి అసలు సమస్య ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంకోటి ఏంటంటే కావలసిన సార్ నన్ను మాట్లాడిన నేను క్వశ్చన్ చేస్తే అది ఆయన ఆన్సర్ ఇస్తారు, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. సరే, మరి మధ్యలో మాట్లాడదాం చెప్పండి. అదే సార్, వద్దు, మనం ఏంటో పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం సార్. అదే అంటున్నాను నేనేంటంటే, నిజంగా మనకు కావాల్సిన గనులు ఉన్నాయా? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. గనులు లేవు, నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, సెయిల్లో కలపమంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ప్యాకేజ్ ఇచ్చే బదులు ఎందుకు సెయిల్లో కలపడానికి ఒక్క నిమిషం సార్, రమణ గారు ఒక్క నిమిషం. సింహాద్రి గారు చెప్తారు, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. చెప్పండి సార్. సింహాద్రి గారు మాట్లాడండి. గతంలో ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు గనులు ఇస్తానన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు ఎందుకు నిరాహార దీక్ష చేసి దాన్ని వెనక పంపించారు? వాళ్ళని అడగండి సార్. రెండోది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సెయిల్లో మెర్జీ చేస్తామంటే ఎందుకు అడ్డుకున్నారో ఇప్పుడున్న ప్రధాన నాయకులు కొంతమంది ఉన్నారు, ఇక్కడ రిటైర్మెంట్ అయిపోయినారు, వాళ్ళని అడగండి సార్. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2021లో మన ఆంధ్రాలో ఉన్న విజయనగరం దగ్గర ఉన్న గర్భం శాండ్ మైన్స్, మ్యాంగనీస్ మైన్స్ రెన్యువల్ చేయకుండా ఆపేసి వాళ్ళ నాయకులు అక్కడ గనుల్ని బ్యాక్ లో అమ్ముకోవడం చేస్తుంటే 2024లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు వచ్చి రెన్యువల్ చేయించి, ఆటో రెన్యువల్ 2030 వరకు చేయించి, 2030 చేయించి అచ్చులపట్టి గారు చేతుల మీద గనులు ఇచ్చారు. స్టేట్ లో ఉన్న 2 గనులు. ముఖ్యంగా మరి సెయిల్లో ఏదైతే అడుగుతున్నామో మేము కూడా మా యూనియన్ తరఫున స్టాండ్ తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి, మన స్టేట్ ప్రెసిడెంట్ గారి దృష్టికి, మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి అనే ఆలోచన మీద వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే ఈ డిబేట్ నిర్వాసితుల తరఫున పెట్టారో, నిర్వాసితులకి ఎప్పుడు విన్నట్టు ఉండేది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ సార్. ఇది మాత్రం సత్యం, జగన్ సత్యం ఇది.